ఈ మధ్యకాలంలో ఈ పెళ్ళిళ్ళు ఈ ఫంక్షన్లో వచ్చేసి బ్యాగుల్లోనూ సంచుల్లోనూ పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు కర్నూలు అటేపు చూడండి, పెద్ద ఆవిడ బస్ స్టాండ్లోను బంగారం పోయింది. అలాగే ఇంకొక చోట ఎక్కడోను బస్ స్టాండ్లోనే బంగారం పోయింది. మొన్న అంటండి, మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారంట, వస్తుంటే బండి మీద వెళ్తా వెళ్తా బొందు లాగేశారంట. ఆవిడ కూడా అక్కడ పడిపోయింది, తలకది దెబ్బ తగిలేసింది. వాళ్ళ గొళ్ళు మన్నారు ఇంటికి వచ్చి, ఆ పక్కన చూసిన వాళ్ళు వచ్చి చెప్పారు నాకు, ఇలా అయిందండి పాపం అనేసి. అవి ఏంటంటే బంగారం అంత దూరం తీసుకెళ్ళిపోతుందండి. ఇదివరకండి దొంగలకి అంత నాలెడ్జి ఉండేది కాదు. అంటే పలానా చోట పెడతారని తెలియకుండా ఉండేవి. పూర్వం రోజుల్లో గోతులు తీసుకుని కప్పెట్టుకోవటాలు ఇలాంటివన్నీ పెట్టేవారు. ఇప్పుడు అలా కాదండి, మనం సంచిలో పెట్టుకెళ్తున్నాం వాళ్ళు ముందే గమనించేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఒకటి, బంగారాలు ఒకటి, సంచులు అయితే చూడరు కదా అని పెట్టుకెళ్తున్నారు. ఇలా చూడాలి అనేసి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేసిందండి. ఎప్పుడైతే బంగారం రేటు పెరిగిపోయిందో అప్పుడు బంగారం మీదే నిఘా పెడుతున్నారు. ఈవిడి మెళ్ళ వేసుకుంటే ఈ బస్సు ఎక్కుతాను దిగుతాను కదా అని పాపం ఎంత ఎడుతున్నారో ఆవిడ. అలాగా సంచిలో పెట్టుకున్నారు. ఆ సంచిలో పెట్టుకున్నది రన్నింగ్లో పైకి ఎక్కేటప్పుడే తీసేసారు. చాలా చిత్రంగా చేస్తారండి. ట్రైన్లోను బస్సుల్లోనూ బంగారాలు పట్టుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ రకం అయితే బాగుంటుందో ఆ రకం ఉపయోగించుకోవాలి. అది నోటితో మనం అనుకోకూడదు, 10 మందిలోకి తెలిసేలాగా చెప్పకూడదు కూడా. ఎందుకంటే మళ్ళీ ఆ ప్లేస్ని కూడా నెతుక్కుంటారు వాళ్ళు. అందుకోసం చెప్తున్నాను. ఎంత దూరం అయినా వెళ్ళిపోద్దండి. బంగారం విషయంలో రేటు ఎప్పుడైతే పెరిగిందో దొంగతనాలు అప్పుడే పెరుగుతూ ఉంటాయి. బంగారం వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెండి బంగారాల దగ్గర చాలా జాగ్రత్తలు ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలి. పదే పదే అందరూ చెప్తానే ఉన్నారు, కానీ మన కారుల్లోనూ దుబ్బేస్తున్నారు, లేకపోతే బస్సు ఎక్కేటప్పుడు పోతున్నాయి, సంచుల్లోనూ పోతున్నాయి, ఇంట్లోనూ పోతున్నాయి, అన్ని చోట్ల పోతున్నాయి. సీసీ కెమెరా పెట్టుకోవట్లేదు అని అంటున్నారు. ట్రైను బస్సుల దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరు దొరుకుతున్నారండి? ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు దొరుకుతారు. ఆ కాకినాడలో ఒకటి పోయింది. వాళ్ళు మళ్ళీ వెంటనే ఏదో పాపం రికవర్ చేసినట్టున్నారు. ఆవిడ డ్యూటీకి వెళ్తా తలుపులు వేసుకుని ఇంట్లో పెట్టుకుని వెళ్తేనే పోయింది. అలాగా చాలా చోట్ల ఈ బంగారాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందరూ కూడా. పెద్దోళ్ళు ఏంటి, చిన్నోళ్ళు ఏంటి, జాగ్రత్త బాగా అవసరం. ఏ రకమైన జాగ్రత్త అనేది మీరు బాగా ఆలోచించుకుని జాగ్రత్త పెట్టుకోవాలి తప్ప సంచుల్లో వాటిల్లో పెట్టుకోకూడదు. పెట్టుకునే రోజులు పోయినాయండి అవి. ఇదివరకు రోజుల్లో అయితే ఆ సంచి అయితే ఆరా ఉండదు కదా అని ఏదో అది ఇది పెట్టుకునేవారు. అటువంటి సిచ్యువేషన్లు వచ్చేసినాయండి. ఇంకా మార్పు అలా మొదలైపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి.